అండ్ ఈ సోరియాసిస్ని వాతరక్తం అని కూడా అంటారు అని మీకు చెప్పాను కదా. అంటే దీనిలోనే మనకి చాలా మీనింగ్ ఉంది. అంటే మన రక్తంలో వాతం చేరింది అని అర్థం. సో అలాంటప్పుడు మన బాడీలో లైక్ మన బ్లడ్లో ఉన్న ఈ వాతాన్ని మనం తీసేసుకోవాలి ఒకటి. అండ్ కొంతమందికి ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది రాదు అంటారు, బట్ కొంతమందికి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చే కేసెస్లో 3-4 జనరేషన్స్లో ఇది ఉన్నట్లుగా చూసాం కొంతమందికి. సో వీళ్ళకి కూడా వచ్చింది అని చెప్పి మాకు కన్ఫామ్ అనేది అయ్యింది. సో అయితే ఫస్ట్ మనం ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి వీళ్ళు. అండ్ అదే కాకుండా కొంత పథ్యం అనేది ఉండాలి. సో అయితే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే కొంతమందికి స్కిన్ పైన ర్యాషెస్లా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి స్కాల్ప్ అంటే తలలో ఉంటుంది, కొంతమందికి పొట్టుగా డాండ్రఫ్ రాలినట్టుగా రాలిపోతూ ఉంటుంది. సో దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారు.